ఒకరోజు హలో రాంబో, ఏంటండి 2 అవర్స్ ప్యాకేజ్ బుక్ చేశారు, పిల్లలు రాలేదా? ఒక డ్రైవ్కి వెళ్దామా? డ్రైవా? ఎక్కడికి? 2 గంటల్లో ఇండియా మొత్తం తిరగలమా ఏంటి? రండి వెళ్దాం. ఓ, అలాగే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి. లెఫ్ట్ కాదండి, లెఫ్ట్ కాదు, రైట్. ఏమండి లెఫ్ట్ అండి, లెఫ్ట్కి వెళ్తేనే బయటికి వెళ్ళగలం. కాదండి, రైట్కి పోనివ్వండి. ఏడుకొండలవాడా కాపాడు నాయనా. రైట్. ఇప్పుడు రైటే కదండి? రైట్. ఓకే అమ్మా, అర్థమైంది. ఏంటి మేడం సడన్గా డ్రైవ్కి వెళ్దామన్నారు, అది ఇంత దూరం? ఊరికే బయటకు వెళ్ళి చాలా రోజులైంది. నీతో మాట్లాడితే ఒక డ్రైవ్కి వెళ్దామని. ఏయ్, ఏంట్రా మాటల్లో ఇంత దూరం వచ్చేసావు? ఎక్కడికి? కొంచెంటే నల్గొండ వెళ్ళిపోయేవాడివి. ఓ అరగంట కళ్ళు మూసుకుంటే బెంగళూరు వచ్చేస్తుంది. తిప్పేయమంటారా? తిప్పు తిప్పు. ఏమండి ఇప్పుడే కదా బండి ఎక్కారు, అంతలోనే తొందర ఏంటి? బాగా లేట్ అయిందిరా, ఇంటికి వెళ్ళాలి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూనా? ఎవరండి? అమ్మా. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటుంది. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే అని తిడుతుంది. ఆవిడ్ని ఆఫ్ చేయడానికి ఆవిడ్ని అలాగే గట్టిగా కౌగిలించుకుని ఆవిడ ఒళ్ళో పడుకుంటాను. వెంటనే మా నాన్న వచ్చేస్తారు కాళ్ళు పట్టడానికి. చాలా సుఖంగా ఉంటుంది కదా. ఆ సుఖంలో అన్నిటినీ మర్చిపోయి అలాగే పడుకుంటాను. ఏ బాధ లేకుండా, దేని గురించి ఆలోచించకుండా. అప్పుడు వాళ్ళేం చేస్తారో తెలుసా? నైస్గా నా పక్కకు వచ్చి నా పెళ్లి గురించి మాట్లాడతారు. కానీ నేను కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు నటిస్తాను. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హలో మేడం, మాట్లాడుతూ ఎక్కడికి వచ్చామో తెలుసా? కులుమనాలి వచ్చామండి. కులుమనాలి చలేస్తుందా? మంచండి, మంచు చలేస్తుందా? మంచుకుండండి, మంచు కనిపిస్తుందా? అబ్బా ఎలా ఉందో చూడండి. చలేట్లా? అవును, చల్లేస్తుంది. ఇటుపక్క చూడండి, తాజ్మహల్. తాజ్మహల్ ఎంత అందంగా ఉందో చూడండి. ఆహా, అందం అందం, ఏ అందం. అందంగా ఉంది కదా. చూడండి, గట్టిగా పట్టుకోండి. మనం జైసల్మర్ ఎడారికి వచ్చాం. బండుగుతోంది, గట్టిగా పట్టుకోండి. అరే, పట్టుకోండి పట్టుకోండి. రాము, మనం నయాగరా ఫాల్స్ వచ్చామండి. నయాగరా ఫాల్స్, నయాగరా ఫాల్స్. ఇండియాలో నయాగరా ఫాల్స్. చూడండి, ఇది ఇండియా నయాగరా ఫాల్స్ అండి. పైకి చూడండి, పైకి చూడండి. అద్దం కిందకు దించి బాగా ఫీల్ అవ్వండి. చూడండి 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 చూడండి. తెలుగు కొడుతుందా? కొడుతుందా? ఇప్పుడు కిందకు దిగి చూడండి. కలకత్తా హౌరా బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏ సపోర్ట్ లేకుండా భలే నుంచింది కదా. మరి కట్టింది ఎవరు? గంగూలీ ఫ్యామిలీ కదా. ఏమండి ముంబై గేట్ అండి, ముంబై గేటు. అయ్యో బాబాయ్, బెంగళూరుకి వచ్చేసాం, చూసారా? ఏ, బాంబే ఫుల్ గా చూడలేదు, అప్పుడు బెంగళూరు వచ్చేసా. అయ్యో, తిరుపతి వెంకట వచ్చాడు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. చూడు, ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు? వెళ్దాం. అదిగో అలా ట్యాంక్ బండ్ చూస్తూ రండి. దాన్నే రండి రండి చూస్తున్నాను. రండి. ఇంటికి వచ్చేసాం. ఏంట్రా 2 గంటల్లో ఇండియా మొత్తం చుట్టి చూపించేసావు? 4 గంటల ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఈ లోకాన్నే చుట్టి చూపిస్తా. నువ్వు చేసినా చేస్తావు. ఇంకొకసారి ఇంటి వైపు వచ్చేవనుకో కాళ్ళు చేతులు ఎక్కడుతాను. ఏంటని మీరు పుసుకని 50 లక్షలు ఇచ్చేశారు? దేనికి ఏంటని అడగకుండా? 50 లక్షలండి. ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీగా కష్టమా? నేనెవరితోనూ చెప్పలేదు.
ఎవరూ నాతో చెప్పలేదు, అందుకని తెలీదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని మనం ఊరికే మాట వరుస కనేయచ్చు, అది ఈజీ. కానీ మనస్ఫూర్తిగా చెప్పడం మహా కష్టం. అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా చెప్పడం ఇంకా కష్టం. ఎందుకంటే అందులో టన్నుల కొద్దీ నమ్మకం, కిలోల కొద్దీ ఆశ, గ్రాముల కొద్దీ భయం కలిసి ఉంటుంది. ఇక ఎప్పుడు ఈ మాట ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం రాదు అనుకున్నప్పుడు, ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాడని అనిపించినప్పుడు అప్పుడే చెప్పగలం. యాక్చువల్లీ చెప్పడం కంటే చెప్పాలని అనిపించేలా చేయటమే కదా కష్టం. నువ్వు అనిపించేలా చేస్తున్నావు, నిన్ను చూసి చెప్పాలని అనిపించేలా చేస్తున్నావు. నిన్ను లవ్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది అనిపిస్తుంది. శకనం బాగుంది, తీసి మాట్లాడు. ఐ లవ్ యూ. అబ్బాయి చామంచాయిగా ఉన్నా ఓకేనే, కొంచెం బొద్దుగా ఉన్నా ఓకేనే. నా లైఫ్ యొక్క మిస్సింగ్ పీస్ నువ్వే ర్యాంబో. లవ్ యూ. చూడు, ఐ లవ్ యూ ర్యాంబో. ఈజీగానే ఉంది. నువ్వు కావటం వల్ల ఈజీగా ఉందో ఏమో. ఇదిగో నిన్నే పట్టుకో. ఎప్పుడు అయిపోయిన తర్వాత వచ్చి అడగడమే నీకు అలవాటు అయిపోయింది. దీనికి డబ్బులు? నీ డబ్బులేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. రాంబో, మీ అమ్మ లేచి చక్కగా నుంచుందిరా. నేను అత్తనే మాట్లాడుతున్నాను. కానీ ఒకరోజు ఆ ఆటంకాలన్నీ అమాంతం పటాపంచలైపోయి 1కి 2, 10, 100 అన్నీ లెక్క లేకుండా నీకు దొరుకుతాయి. When it rains, ఇట్ పోర్స్. ర్యాంబో, హాయ్ ర్యాంబో. హాయ్. హాయ్. ఎందుకు 3 రోజుల నుంచి ఫోన్ అటెండ్ చేయలేదు? ర్యాంబో, నిన్నే అడిగేది. ర్యాంబో, ఏడుకొండలవాడ వెంకటరమణ, అందరినీ చల్లగా చూడు నాయనా. సర్వే జనం. ర్యాంబో,
చూసావా స్వామి, ఎప్పుడు 5ంటికి వాడే వచ్చి నన్ను లేపుతాడు. ఈ రోజు నేను వచ్చి లేపాల్సి వస్తుంది. ఏంటబ్బా రెడీయా, పోదామా? పోదాం, వస్తావా? ఏంటి ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాం కదా అలవాటు, ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు? రాబ్బా పోదాం. రా, ఇద్దరం కలిసే పోదాం, వస్తావా? ఏంట్రా ఇది, మనిషి ఏమో లోపల ఉన్నాడు, సౌండ్ ఏమో బయట నుంచి వస్తుంది. ఏంటబ్బా, ఏంటి అక్కడ నుంచి వద్దు, దగ్గరికి రావద్దు, దూకేస్తా. చెప్పేది నీకే. నీ ప్రాబ్లం ఏంటబ్బా? నా వల్ల ఇద్దరు అమ్మాయిల మనసులు విరిగిపోతాయి. సరే అయితే ఏంటి ఇప్పుడు? నేను ప్రాణాలతో ఉండే చూస్తూ ఊరుకోలేను. నేను చస్తాను. అక్కడి నుంచి దూకితే సచ్చేదేం ఉండదబ్బా. ఈ విషయాన్ని తాగేసి ఈ కత్తితో పొడుచుకొని అయ్యో ఈ తాన్ని టైట్ గా పీక్ బిగించుకొని దూకితే చచ్చిపోను. ఏందబ్బా సావడానికి ఇన్ని ఆప్షన్స్ చూసుకుంటావా? నా మాటినబ్బా, రాబ్బా. చెప్పానుగా, దగ్గరికి రావద్దని. దగ్గరికి రావద్దు. సరే, రానబ్బా. ఒక నిమిషం ఆగబ్బా, ఆగు. ఓ ఫోన్ చేసుకుంటాను. ప్రభు సార్, ఇక్కడ ర్యాంబో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు సార్. వాడు మీరు చెప్తే వింటాడు సార్. ఇదిగో మాట్లాడబ్బా. ప్రభు సార్ పోరా, దగ్గరికి రావద్దురా. ఆగబ్బా, తాగొద్దు. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడబ్బా. లేదు, ఆయనకి సారీ చెప్పేయ్. ఒక్కసారి మాట్లాడబ్బా, దిగిరాబ్బా, మాట్లాడబ్బా. బాగున్నారా? బాగున్నా. నువ్వు బాగున్నావమ్మా? ఇక అబ్బాయి వల్ల ఎలాంటి సమస్య రాదు. నువ్వు దిగు. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు కాస్త ఉండు, మాట్లాడొస్తాను. సరే, అసలు ఏం జరిగిందనేది ఫుల్గా చెప్పు. నువ్వు నా కుటుంబానికి చేసిన హెల్ప్కి నేను నీకోసం ఏమైనా చేస్తాను తెలుసుగా. ఈ విషయం నేను నీ కరెక్ట్ చేసి పెడతాను. నేను చెప్పింది మాత్రం నువ్వు విను, మిగతాది నేను చూసుకుంటాను. నన్ను నమ్ముతావా? వేరే దారి లేదు సార్. సార్ జ్యూస్ ఇప్పుడేం వద్దు. ఇలా చూడు, నీకు దొరికిన అవకాశం ఇంకెవరికైనా దొరుకుంటే వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించుంటారు. కానీ నువ్వు ఆ ఆడపిల్లల జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంతకు మించి వాళ్ళ మనసులు గాయపడకూడదని ఆలోచించావు చూడు, దానికోసం నేను నీకు హెల్ప్ చేస్తాను. జ్యూస్ సార్. వద్దు బాబు, వెళ్ళు. ఇలా చూడు రాంబో, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్, ఇద్దరు పెళ్ళాలు, 2 ఇళ్ళు అని చెప్పినప్పుడు తప్పుగానే అనిపిస్తుంది. కానీ దాన్నే 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 అమ్మలు, 2 నాన్నలు, 2 ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత 2 గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తే అది వినడానికి ఆశ్చర్యంగాను పెద్ద తప్పుగాను అనిపించదు. కానీ అది తప్పే కదా సార్. నమ్మేలా ఉంటుందా? అసలు ఈ షో ఆ 2 అమ్మాయిల కోసమే కదా. దానికోసమే నన్ను నా ఛానల్ ఉంది, నా టాక్ షో ఉంది బాబు. వాళ్ళ కోసం ఓ టీవీ షో కండక్ట్ చేసి 10 మంది చేత బల్లగుద్ది మాట్లాడించి నమ్మించేస్తా. సార్, ఏదో వాడి శక్తికి వాడు 2 లవర్లను సెట్ చేసుకున్నాడు. సడన్ గా 2 అమ్మానాన్నలు, 2 కుటుంబాలంటే ఎక్కడికి పోతాడు సార్? అన్నిటికీ మనుషులున్నారయ్యా. వాళ్ళందరూ నమ్మేలాగా నటించాలి కదా సార్. ఒక్కసారి వీడిని చూడండి సార్, వీడిని కొంచెం పట్టించుకోండి సార్. మార్కస్, రాంబోకి తండ్రిగా నటిస్తావా? ఛాన్స్ ఇవ్వండి, దున్నేస్తాను సార్. సార్, ఈ చింపి చుట్టూ నాకు బాబా. సేమ్ హెయిర్ బ్రదర్, సెట్ అవుతుంది బ్రదర్. మార్కస్, సార్, నిన్ను కొట్టి అడుగుతా, భయపెట్టి అడుగుతా. రాంబోని నా బిడ్డని రొమ్ము విరుచుకుని చెప్పాలి. మీరు గొంతు కోసి అడిగినా కూడా నిజం చెప్పండి సార్. ఏం జరిగినా సరే రాంబో నా కొడుకు, నేనే రాంబో తండ్రిని.